నోటీస్ లో మీరందరూ ఇక్కడికి నా ప్రెస్ కవరేజ్ చేయడానికి వచ్చినందుకు అందరికీ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా పేరు బక్క జడ్సన్. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 34 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని, విద్యార్థి దశ నుండి ఈ రోజు వరకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన. దాదాపు 500 మండలాలు ఆ రోజున తిరగడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడ్డదో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తెలంగాణ ప్రజల ముందు ఆనాడు మేధావులు పెట్టిండ్రో, తెలంగాణ ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, తెలంగాణను ఏ విధంగా దోచుకపోతున్నారు అనేది పెట్టిండ్రో, తెలంగాణ ఏర్పడ్డ అనంతరం ఆ మేధావులు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలకు వెళ్ళిపోయారు. ఈరోజు ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు మనం చూస్తే, నిధుల గురించి చూస్తే, తెలంగాణ ఏర్పడ్డప్పుడు 16,000 మిగులు బడ్జెట్లోని తెలంగాణ మనకు ఆంధ్ర పాలకులు అప్పజెప్పిపోయింది. ఈరోజు ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ దాదాపు 60% కంప్లీట్ చేసి మనకి ఇచ్చిపోయింది. ఉద్యోగాలు గ్రూప్ 1 క్యాలెండర్ దాదాపు 1100 పోస్టు కిరణ్ కుమార్ రెడ్డి నింపిపోయింది. ఇంకా తెలంగాణ ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ లేదు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో డేటా లేదు. ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు 1127 మంది కొనసాగుతూనే ఉన్నారు. చాలా మంది అడ్వైజర్ గా ఉన్నారు, 1027 మంది ఉన్నారు. ఈరోజు లాస్ట్ లో ఈ ప్రపంచ దేశంలో ఎక్కలేని విధంగా వరంగల్ ఒక సెంట్రల్ జైలును కూడా మహారాష్ట్ర పూణే బ్యాంకులో కుదబెట్టున్నారు. ఇయాది కుదబెట్టున్నది అంటే మన దగ్గర కుదబెట్టడానికి అన్ని అయిపోయినాయి. లాస్ట్ లో పోలీస్ జీబులు, పోలీస్ వ్యాన్లు, వాకీ టాకీలు, ట్రాన్స్ఫార్మర్లు కూడా కుదబెట్టింది బ్యాంకులల్లో. విజయ బ్యాంకు కుదబెట్టి 600 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నారో కమాండ్ కంట్రోల్ రూమ్ ఆ పైసలతో కట్టింది. ప్రభుత్వం మారింది. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ డిఫరెన్స్ ఏంటంటే, తెలంగాణను దోచుకపోతుందని మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ వచ్చినాక మనం దోచి వాళ్ళకి పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ మెగా కృష్ణారెడ్డి, ఆ ఒక్కరి జేబులా మనము 1,25,000 కోట్ల కాళేశ్వరం వరకు, 45,000 కోట్ల మిషన్ భగీరథ వరకు, మన ఊరు మనబడి 50 లక్షల వరకు, 50 కోట్ల వరకు, మన దగ్గర బస్సుల ఎలక్ట్రికల్ బస్ సప్లై కూడా ఆయనకే. ఇప్పుడు తాజాగా ఎవరైతే ఏ ముఖ్యమంత్రి గారైతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సిబిఐ కేసు పెడతా, ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండో ఆ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం కోరంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ 1,500 కోట్ల వరకును 4,350 కోట్ల అంచనా పెట్టి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి మెగా కృష్ణారెడ్డి, ఇంకోటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఇంతవరకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఇయాటి వరకు రివ్యూ మీటింగ్ జరగలేదు. ఏం రివ్యూ మీటింగ్ జరగలేదు? ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 33 జిల్లాలు పెంచుకున్నాం. 33 జిల్లాలు పెంచుకున్న దానికి అనుకూలంగా ఈరోజు సిబ్బంది ఉండాలి కదా, సిబ్బంది ఎందుకు లేదు? దరిద్రం ఏంటంటే ఈరోజు విద్యా సంస్థలలో, యూనివర్సిటీలలో, వైద్యశాలలలో ఈ రెండిట్లలో కూడా ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్ సోర్సింగ్ పద్ధతి ఉండదనని దురదృష్టం. ఈ రెండిట్లలో ఫుల్ టైం లెక్చరర్లు కానీ, ఫుల్ టైం డాక్టర్స్ కానీ, ఫుల్ టైం స్టాఫ్ కానీ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఈ 2 రంగాలలో కూడా ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పెట్టింది. అందులో కూడా పెట్టడం అనేది ఈరోజు దురదృష్టం. ఈరోజు నేను వేసిన లెక్కల ప్రకారం 3,67,000 ఖాళీలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. నేను ఏవి కూడా డేటాలో లేని బయటికి చెప్పా. ఈరోజు బాజాబ్తా ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, తీసుకొచ్చి అశోక్ నగర్లా యూత్ డిక్లరేషన్ల నిరుద్యోగులకు 40 లక్షల మంది నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇయాటి వరకు ₹1 ఇయ్యలే. రెండవది, సంవత్సరం లోపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పిన, అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇయాటి వరకు గుర్తించలే.
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ఇయాటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలే. 46 జీవో ఎత్తేస్తామన్నారు, ఇయాటి వరకు దాని గురించి మాట్లాడతలేరు. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు. కానీ ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ జివో నంబర్ 29 తీసుకొని వచ్చింది. జివో నంబర్ 29 ఏందనేది అందరికీ తెలుసు. ఈరోజు మెరిట్ ప్రకారము పోటీ ఉండాలి, కానీ ఏ కమిటీ వాడు ఆ కమ్యూనిటీ వరకు ఎన్ని మార్కులు వచ్చినా అందరూ ఆ గది దాటొద్దనే సిద్ధాంతం పెట్టిండ్రు. అదొక ఒక విధంగా మనువాదం అని కూడా అనొచ్చు దాన్ని. 29వ జీవో ఈరోజు పూర్తిగా వీళ్ళు చెప్పేది ది లార్జెస్ట్ డెమోక్రసీ పార్టీ అని ఈరోజు అవలంబించేది ఇది. కాబట్టి ఇవన్నిటిపైన ఇయాటి వరకు ఇంకో అతి భయంకరమైందంటే 2013 మీరు డైరెక్ట్ గూగుల్ కొట్టొచ్చు. 2011 తెలంగాణ మన జనాభా ప్రకారం తెలంగాణ జనాభా 3,50,000 మంది. 2014 సకల జనుల సర్వే, సకల మన సర్వ కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ గారు చేసిండ్రో 3 లక్షల మంది ఇన్యూమినేటర్స్ పెట్టిండు. ఆ రోజు హాలిడే ఇచ్చిండు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండే 30 కోట్ల రూపాయల ఏది మన నిధులు దానికోసము, ప్లస్ ఒక్కొక్క ఇంటికి 15 నిమిషాలు ప్రతి మనిషి కేటాయించాల్సిన పైసలు, 25,000 డేటా సెంటర్లు వీటితోని ఓపెన్ చేసిండు. ఆ రోజు వచ్చిన జనాభా ఏంటంటే 3,68,000 -- మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 సర్వే తర్వాత 2025 మొన్న జరిగే సర్వేకు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అని మనం చూస్తే ఈరోజు తగ్గింది. 3,54,000 చిల్లర, అంటే 14 లక్షల జనాభా ఎట్లా తగ్గింది అని చెప్పేసి ఈ రోజు వరకు శాసనసభల చర్చ జరిగింది, కౌన్సిల్ల చర్చ, పెద్దల సభల చర్చ జరిగింది. ఈ రెండిట్లలో కూడా ఇంత విచిత్రం 14 లక్షల మంది జనం ఏ విధంగా తగ్గిందని ఎవరు అడుగుతలేరు. ఈరోజు తెలంగాణ సిఓ ఎలక్షన్ ఓటర్స్ లెక్కల ప్రకారం మన తెలంగాణ ఉన్న ఓటర్లు 3,32,000 మంది. 3,32,00,000 మంది. అంటే 18 సంవత్సరాలు దాటి ఉన్నవారు 3,32,00,000 మంది ఓటర్లు నమోదై ఈ రోజు ఓటర్ లిస్ట్ ఉన్నారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అచ్చా 18 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళు, 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2024 మార్చ్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 5,50,000 మంది ఆన్ రికార్డ్. అప్రాక్సిమేట్ మనం చూస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 5,50,000 మంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 5,50,000 మంది. ఇక ఎల్కేజీకి వెళ్ళి మనము 9వ తరగతి చూస్తే దాదాపు 45 లక్షల మంది యావరేజ్ గా లెక్క వస్తాయి. అంటే టోటల్ చూస్తే మీరు యావరేజ్ మనం ఉన్న లొక్కల స్కూల్ పిల్లలు ఓటర్ లిస్ట్ రెండు చూస్తే 4,10,00,000 మంది రిజర్వ్ జనాభా. ఒక ముఖ్యమంత్రి గారు 60 లక్షల మంది జనము తక్కువ చూపించవచ్చా సర్వేలా? అసలు సర్వేనే జరగలేదు. దీన్ని ఖర్చు పెట్టిన పైసలు ఏంటంటే 1,50,000 రూపాయలు. దీన్ని 150 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. దీన్ని నేను ప్రశ్నిస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాని డేటాకి వెళ్ళి తీసేసింది. ఈరోజు సర్వే లేదు. నేను దీని మీద నేషనల్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చిన. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ జనము గత కులగణన మీద ఉన్నటువంటి రిపోర్టు 2014 ఎందుకు తొలగించింది ఇక్కడ అనుమానితులు అనుమూల రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని మీద మరికొండ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పంపారు. కాజీపేట మరికొండ పోలీస్ స్టేషన్, మా ఇల్లు అక్కడ ఉంది కాబట్టి అది అక్కడ పంపారు. ఈ రోజు ఆ వెబ్సైట్ లేదు, ఎగిరిపోయింది. మీరు 2014 కుటుంబ సర్వే గూగుల్లో పెట్టండి, 3 రోజుల కింద అది ఎత్తేసింది అందులోకి. అయితే ఈ రోజు బాజాప్త అబద్ధం చెప్పి ఈ రోజు కుల గణన అనేది ఒక పచ్చి మోసం. అసలు కుల గణన జరగలేదు, ఎక్కడనో అక్కడక్కడ తిరిగిండ్రు. ఎక్కడైనా జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా కనుక ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలంటే నేను ఒక అప్పు అడుగుతున్నా, ప్రపంచ బ్యాంక్ అప్పు అడిగినప్పుడు ఫస్ట్ నా జనాభా లెక్క చెప్పాలి. నేను పలానా దేశానికి చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, నా రాష్ట్రంలో 4,10,00,000 మంది జనం ఉండే అని చెప్పి ఆ విధంగా చెప్పుకోవాలి. కానీ నువ్వు జనమే తక్కువ ఉన్నప్పుడు ఈ రోజు కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధుల్ని ఏ విధంగా వస్తాయి? 60 లక్షల మంది తక్కువ వస్తా ఉంటాయి, నువ్వు ఏది చేసినాక తక్కువ వస్తా ఉంటాయి. కానీ దీని మీద చర్చ ఎందుకు లేదు ఈ రోజు? కాబట్టి ఈ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల ఇక ధరణి గురించి పోతే నేను దాని మీద హైకోర్టులో పిటిషన్, ధరణి మీద పోతే అది ఒక డ్రగ్ అడిక్ట్ నడిపినటువంటి ఇది ఈ రోజు పేరు మార్చిండ్రు. ఇయాల్టికి మనము చాలా మంది అంటాం. నేను దీనిపైన ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ, ఈ రోజు విద్య గురించి వైద్యం గురించి ఆలోచించేటోళ్ళు నిజమైన పాలకులు, గొప్పవాళ్ళు, వాళ్ళు పెద్ద హృదయం ఉన్నోళ్ళు. ఈ రోజు మనం తెల్లారు లేస్తే చాలా మంది నిజాంను తిడతాం,
కానీ నిజాము విద్యాలయాలు కట్టిండు. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనే కట్టిండు, మహబూబియా కాలేజ్ ఎక్కడ చూసినా ఆయనే కట్టిండు, ఇక నిజాం కాలేజీ ఆయనే కట్టిండు, క్యాన్సర్ హాస్పిటల్ ఆయనే కట్టిండు, పిల్లల హాస్పిటల్ ఆయన, నీలోఫర్ హాస్పిటల్ ఆయనే కట్టిండు, నేమ్స్ హాస్పిటల్ ఆయనే కట్టిండు, అదే ఆర్టీసీ ఆయనే తీసుకొని వచ్చిండు, కరెంటు ఆయనే తీసుకొచ్చిండు. టర్కీ తర్వాత ఈ ప్రపంచంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హైదరాబాద్ తీసుకొచ్చింది నిజాం. మరి ఇప్పుడు నిజాం విలన్లా, తెలంగాణ ఏర్పడ్డాక మన పాలకులు విలన్లా? విద్యాలయాలకు మీరు ఎంత ఇంపార్టెంట్. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఇయాటి వరకు ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తాను, కాకపోతే ఆయన డ్యూటీస్ పూర్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఇయాటి వరకు మెడికేర్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయింది కానీ ఉస్మానియా దవాఖాన కానీ గాంధీ దవాఖాన కానీ ఏ రోజైనా మీరు ఎక్కడ వెళ్ళి పరిశీలించినరా? ఈరోజు గరీబోనికి రోగం వస్తే గరీబోడు చదువుకోవాలన్నా ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పోయే పరిస్థితి లేదు. ఈయాటికి 49 మంది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలో ఆన్ రికార్డ్ మరణించిన వాళ్ళు. నేను 2 నెలల కింద రిపోర్ట్ చెప్తున్నా. 49 మంది. సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి? భూములు పంచిన పార్టీ, ఇండ్లు కట్టించిన పార్టీ. ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఎంపీగా చేసినటువంటి మనిషి. అటువంటిది ఈరోజు భూములు గుంజుకుంటున్నారు, ఇండ్లు గుల్లగొడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ విధంగా చెప్పుకోకపోతే అనేకమైన అంశాలు. 10 మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టింది. గొర్రెల స్కామ్ క్లోజ్, మిషన్ భగీరథ స్కామ్ క్లోజ్, కాళేశ్వరం కేసు క్లోజ్, నీకు ఫోన్ ట్యాపింగ్ కేసు క్లోజ్. ఇట్లా నువ్వు ఎన్ని మాట్లాడినా అన్ని కేసులు కూడా కంప్లీట్ గా అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇవాళ అదే పాత అధికారులు, పాత దొంగతనాలు చేసిన పాత కేడీలను తీసుకొచ్చి మళ్ళీ అధికార కుర్చీలో కూర్చోబెట్టుకున్న పరిస్థితి. ఈ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో నేను ఎమ్మెల్సీ నిలబడడానికి, ఈ ఉత్తర తెలంగాణను ఏర్పరచుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అనేకమైన అంశాలు. ఈ రోజు ఒక జనాభానే తప్పేసినప్పుడు దాని మీద ప్రశ్నించే ఒక గొంతు, దీని గురించి చర్చిద్దామనే ఒక గలం ఈ రోజు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ వినిపించలేదు. కాబట్టి ఇవన్నీ అంశాలపైన వీటిపైన నేను పోరాడిన కాబట్టి వీటిపైన నాకు పూర్తి సబ్జెక్ట్ ఉంది. ఏ పేపర్ లేకుండా చెప్తున్నా, వితౌట్ ఎనీ పేపర్. ఇవేవి లేకున్నా కానీ ఈరోజు నేను రేపు కౌన్సిల్లో పోయి దీనిపైన ఒక చర్చ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు బక్క చేసిన ఒక ఆర్డినరీ కార్యకర్తగా మాట్లాడిండు. ఒకవేళ నాకు కౌన్సిల్లో వెళ్ళే అవకాశం ఇస్తే, కౌన్సిల్లోకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఇస్తే అది కొంచెం హెల్తీగా ఉంటది, నాకు ఒక స్టేజ్ దొరుకుతుంది అని చెప్పి అంటున్నాను. నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకమైన గుర్తింపు కూడా పొందిన. ఆ గుర్తింపు ఏంటో మీరు అందరింటే బాగుంటది. జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్, జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఇట్లా చాలా వేదికల పైన చాలా విధంగా విమర్శగా ఎట్లా మాట్లాడినా కానీ పాజిటివ్ గానే తీసుకుంటాను. ఈ రోజు ఎవరైనా కానీ ఒక యావరేజ్ లీడర్ అనే మార్కు నాకు ఇచ్చిండు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు, అందరు యావరేజ్ వాళ్ళే. నీకు ఇక్కడ మార్పు తేవాలని కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు యావరేజ్ వాళ్ళే వస్తారు, వారు ఎవరైనా సరే. కాబట్టి ఈ రోజు ఒక వరవరరావు గారిని తీసుకొని ఆయనకు యావరేజ్ అయ్యాలంటే కూడా జైల్లో చుట్టూ తిరుగుతారు. యావరేజ్ అయ్యాలి నేను మీ ముందు ఒక ఎమ్మెల్సీ 4 జిల్లాల ఎమ్మెల్సీగా నిలబడుతాను. ఒక యావరేజ్ మనిషిగానే మీ దగ్గరకు వచ్చిన, ఒక ఆర్డినరీ మనిషిగానే వచ్చిన. కానీ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఒక యావరేజ్ మనుషుల గురించి, ఆర్డినరీ మనుషుల గురించి మాట్లాడాల్సిన అవసరము ఒక యావరేజ్ లీడర్ గా, ఒక యావరేజ్ కార్యకర్తగా నా పైన ఉన్నది. వాటి గురించి అందులోకి వెళ్ళి వచ్చినా కాబట్టి నాకు ఆ సాధక బాధలు నాకు తెలుసు. కాబట్టి నేను అర్హుణ్ణి అని మీరు అనుకుంటే ఇప్పుడు నిలబడ్డ వాళ్ళందరినీ చూడండి, నన్ను కూడా చూడండి. మీరు ఇందులో నాకు ఏమైనా అర్హతలు ఉన్నాయని ఈ 4 జిల్లాల ప్రజలు భావిస్తే నన్ను ఫార్వర్డ్ చేయండి, నన్ను మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఒకవేళ నాకంటే అర్హత గల్లోళ్ళు వేరే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని తీసుకెళ్ళండి. ఇలా వీటిపైన ఖచ్చితమైన ఒక చర్చ నేను చెప్పిన అంశాలపైన జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మారంగానే అప్పు తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజు 8,50,000 కోట్లు పెరిగింది. తగ్గించే పరిస్థితి 100% ఉంటాయి. ఈ రోజు ఒక హైదరాబాద్ తలుచుకుంటేనే మన అప్పులు తగ్గించేంత శక్తి హైదరాబాద్ పైన ఉన్నది. కానీ ఈ రోజు మునుపు మంత్రులు సేవ చేసుకుంటా ₹1 సంపాదించుకునే పరిస్థితి మనం ఆ రోజు చూసినాం. కానీ ఈ రోజు ధనాన్ని సంపాదించడమే ఒక ధ్యేయంగా, ఈరోజు ఒక ఉద్యమంగా చేపట్టి డబ్బు ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఎట్లా చేస్తే డబ్బు వస్తుంది. పంచాయతీరాజ్ల సీతక్క మాజీ నక్సలైట్ అని చెప్పుకుంటది, ఆ ఫోటోలు ఎక్కువ వాడుతుంది. ఆమె శాఖల భీమవరం చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి సీఈఓగా పెట్టుకొని ఆమె ఈ రోజు రాష్ట్ర అధికారిగా పెట్టుకొని ఈ రోజు 400 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి సడక్ యోజన కింద వచ్చిన వర్కులు 4% పోయినాయి.
అక్రమైన మన ఏవి ప్రమోషన్లు, అక్రమంగా ఈరోజు వాళ్ళకి బదిలీలు, ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు అందులో పంచాయతీరాజ్ శ్రీనిధి అనే దానికి విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి 4,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. ఇవాళకి ఆ విధంగా అంటే నేను ఒక శాఖ చెప్తున్నా, పొంగిలేటి శ్రీనివాసరావు అంటే ఒక్కల జాగా ఉంటారు, లంబడుల జాగాలు కూడా గుంజుకుంటారు. లంబడుల జాగాలు కూడా ఈరోజు ఎస్టీల జాగాలు కూడా గుంజుకునే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కాబట్టి దాదాపు 10 మంది మంత్రులు ఎమ్మెల్యేలు తిరగబడడానికి కూడా భూముల పంచాయతే, ఈ పంచాయతీ కాదు, భూముల పంచాయతీ, పైసల పంచాయతీ. అంటే ఈరోజు చర్చ జరగాల్సిన సమయంలో, ప్రజల గురించి ఆలోచించాల్సిన సమయంలో వాళ్ళ పర్సెంటేజ్ల కోసం, సెటిల్మెంట్ల కోసం ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు తన్నుకునే పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఇవన్నీ ఇవి ఒట్టి నేను శాంపుల్ చెప్పిన, మీకు ఒక్కొక్క శాంపుల్ చెప్పిన, ఈ అనేకమైన అంశాల పైన రేపు ఖచ్చితంగా కౌన్సిల్లో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను నామినేషన్ దాఖలు చేసిన. దీనికోసం ఉత్తర తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నా, మీరు నాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నా, మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా నాకు 4 జిల్లాల ఓటు వేయండి, నేను 33 జిల్లాలకు నేను పనిచేస్తా. పాత 6 జిల్లాలకు కూడా నేను అందులో మా సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్ద హృదయంతో జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయాలి. ఒక ఆర్డినరీ కార్యకర్తకు, ఒక యావరేజ్ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.